మొత్తం జాంబీస్ వచ్చేసారు అబ్బా. మొత్తం నా కార్ని మొత్తం బ్లాస్ట్ చేస్తారు. ఏంటి అర్థం మళ్ళీ ఎలా కొంచెం బయటికి వెళ్ళి వస్తే ఇలా జాంబీ వైరస్ స్ప్రెడ్ అయిపోయిందని నాకు తెలీదు. ఇలా జాంబీస్ వచ్చి నాకు వచ్చాను. మళ్ళీ నా కారు కాలిపోయింది. అదేమో బోర్డు అయిపోయి కనిపించట్లేదు కారు. నా కార్ని పార్క్ చేస్తారు. ఓకే మనకి సోయిట్ ఫోర్ చేద్దాం. సోయిట్కి హలో సోయిట్, నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్న ప్లేన్ తీసుకెళ్ళిపోయావు. నాకేంటండి ఏంటి మీ ఇంట్లో ఒక హెలికాప్టర్ ఉందా? ఓకే 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 గైస్, మన సోయిట్ ఏం చెప్పాడంటే వాళ్ళ ఇంట్లోని యొక్క హెలికాప్టర్ ఉందంట. ఆ హెలికాప్టర్ని యూజ్ చేసి మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, వీళ్ళందరినీ చంపుకుంటూ మనం వెళ్ళాలి. అందరినీ ఒకేసారి చంపించచ్చు. మళ్ళీ ఎస్కేప్ అవ్వడం అంటే ఈ జాంబీస్ మళ్ళీ స్ప్రెడ్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు వాసన పీల్చి అప్పుడు వచ్చేస్తారు మనుషులది. ఇదిగోండి నన్ను ఫాలో అయిపోతున్నారు వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఎలా చేసి ఒకేసారి చంపాలి. అందుకనే నాకు ఎందుకు హెల్త్ తగ్గట్లేదంటే నేను వెకేషన్ అంటున్నాను కదా, అంటే ఇన్ఫినిటీ అలా వెకేషన్కి వెళ్ళి నా ఎంత ఏమవునా నాకు తెలియదు. ఎందుకంటే వెకేషన్లోనే నేను దారి మర్చేసింది. అప్పుడు నాకు ఇన్ఫినిటీ హెల్త్ కావాలని ఇచ్చారు. మా ఫ్యామిలీ అంతా వెళ్ళారు. ఓకే, ఫ్యామిలీ కార్డ్ ఏంటి? నా ఫ్యామిలీ లేదు. ఓకే, ఫస్ట్ అందరూ నేలమతం చేశారు. ఇక్కడ అలా ఉండి టైం వేస్ట్ చేస్తున్నాను. ఇంతవరకు వెళ్ళాలి కానీ ఏం వెహికల్ లేదబ్బా. ఇవన్నీ ఇక్కడ ఉండి ఎయిర్పోర్ట్లో ఉండి మనకి డమ్మీ ఫ్లైట్స్, మనకి రియల్ ఫ్లైట్ కావాలి. ఆ ప్రైవేట్ జెట్ అనేది మన ఫ్రెండ్ సోయిట్ పట్టుకెళ్ళిపోయాడంట. తన హెలికాప్టర్ వదిలేసాడంట. ఎందుకంటే తన హెలికాప్టర్ ఏమొచ్చి సరిగ్గా కంట్రోలింగ్లో లేడంట. అందుకు మళ్ళీ ఓకే, సూపర్ మ్యాన్స్ వాళ్ళు అయితే అయిపోయారు. సూపర్ మ్యాన్ వాళ్ళకు వాళ్ళిద్దరు అవెంజర్స్ ఉన్నారు, వాళ్ళందరూ అయిపోయారు. ఇదే మాట ఫైనల్ పార్ట్ జాంబీస్ది. దీని ముందైతే చాలా బాగా గాయపడ్డారు సూపర్ మ్యాన్ వాళ్ళ డెడ్ బాడీస్ ఏమో పక్క దగ్గరికి వెళ్ళాయి. కొంతమంది వచ్చి తీసుకెళ్ళారు. కొంతమంది మనుషులు వచ్చి ఒక్క ఫ్లైట్లో తీసుకెళ్ళిపోయారంట వాళ్ళ బాడీస్ని. మళ్ళీ పక్క కంట్రీలో ఉన్న సైంటిస్ట్ ఏమైతే వాళ్ళకన్నా తయారు చేస్తున్నారు. కానీ అందరినీ అటాక్ చేయాలంటే మా వల్ల కాదు. ఓకే, మన దగ్గర స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టిక్కీ బాంబ్స్ గురించి ఆలోచించలేదు. మనకు ఒక చీట్ కోడ్ తెలుసు. ఆ చీట్ కోడ్ యూస్ చేద్దాం. 400కి అన్ని ప్లేసెస్ దగ్గర స్టిక్కీ బాంబ్స్ వేసేద్దాం. మొత్తం సెట్ అయిన తర్వాత అప్పుడు కానీ మన కంట్రీ రిలీజ్ వెళ్ళిపోవడం ఉంది. కానీ ఇలా చేయడం అంటే కష్టం. ఓకే, అందరికీ ఒకేసారి చంపుకుంటాం. జస్ట్ మిస్ వీళ్ళందరూ నన్ను ఫాలో అయిపోతున్నారు. మన సోయిట్ ఫోన్ చేసి చెప్పాడు ఒక హెలికాప్టర్ ఉంది, ఎస్కేప్ అవ్వడానికి ఉంది. నా వల్ల ఇంకా ఏం లేదు. నాకు డైరెక్షన్ కొన్ని నా స్టిక్కీ బాంబ్స్ కూడా అంతా లేదు. ఓన్లీ 26 ఉన్నాయి. కానీ మొత్తం సిటీకి అయితే మొత్తం కంట్రీకి అయితే మొత్తం వేలలో ఉండాలి బాంబ్స్. కానీ నా దగ్గర అయితే 26 ఉన్నాయి బాంబ్స్. ఓన్లీ 26 ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కని రాకెట్ లాంటి వేసేస్తాను. ఆర్పీజీ ఉంది కదా, ఇప్పుడు ఆర్పీజీ యూజ్ చేసే సమయం వచ్చింది. మళ్ళీ స్నైపర్ అయితే మరీ అవసరం. కొంచెం దూరంలో ఉన్నా కదా వేసి ఈజీగా. స్నైపర్కి పవర్ ఎక్కువ ఉంటుంది. ఎంత దూరంగా ఉన్నా కూడా ఒక బ్రేక్గా అయిపోతారు. ఓకే, వచ్చారు కొంతమంది అయితే దగ్గరికి వచ్చారు. అయితే
ఈ ఏటీఎం చేసాడు. ఓకే అయిపోయాడు. లేదు ఓకే మన మిషన్ కూడా మిషన్ కూడా అయితే స్పీడ్ చేసేది. ఓకే అండి మన జెడెక్స్ అన్నట్టు ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని వెళ్ళిపోద్దాం. ఇప్పుడు ర్యాంప్ ఆడడానికి కూడా ఉండు, ఫండీకి ఉండడానికి. ఇలా అసలు జాంబీస్ వీళ్ళు చాలా డేంజరస్. వీళ్ళు బ్రెడ్ ఏం వచ్చి మన వేడికి వేసారనుకో మన పని అయిపోద్ది. ఓకే పైకి మన ఇంటికి మన సోయిట్ ఇంటి దగ్గరికి వచ్చి త్వరగా హెలికాప్టర్ తీసుకోవాలి. ప్లీజ్ నేను పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. అదే ఏం పెట్టానంటే హల్క్ అటాక్డ్ బై దే పవర్ఫుల్ జాంబీస్, ఇంకా సూపర్ మ్యాన్ అటాక్డ్ బై పవర్ఫుల్ జాంబీస్ ఉంది కదా అవే అన్నమాట. ఫస్ట్ డే ఏమొచ్చి హల్క్ డే ఏమొచ్చి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమొచ్చి సూపర్ మ్యాన్ అండి. అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, మన హెలికాప్టర్ స్టార్ట్ చేద్దాం. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇక్కడ నుంచి తప్పించుకుంటున్నాం ఇప్పుడు. ఓకే వెళ్ళిపోయి త్వరగా వెళ్ళాలి. మనకి ఈ హెలికాప్టర్ కంట్రోల్లో ఉండట్లేదు అన్నారు కదా, సేమ్ మనకి అలాగే మన కంట్రోల్లో ఉండట్లేదు. ఓకే పక్కన ఒక బీచ్ ఉంది, ఈ పక్క నుంచి వెళ్ళాలి. ఈ పక్క నుంచి అలా కొంచెం రైట్ వెళ్ళాం ఇంకో కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అప్పుడు ఇంకా రైట్ తీసుకుని మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఆ కంట్రీ వచ్చేస్తుంది. మళ్ళీ నేను బీచ్ దాకా వెళ్ళి బీచ్ లోపలికి వెళ్తే సిగ్నల్స్ రావు కాబట్టి బీచ్లోకి వెళ్తాను. మళ్ళీ సిగ్నల్స్ రావు కదా, అందుకే వీడియో తీయడం కావదు. మీరంటే కష్టపడి చేస్తున్నాను, మీరు ఒక్క లైక్ కూడా కొట్టట్లేదు. అయితే మిమ్మల్ని ఏమనుకోరు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్క లైక్ కొట్టే సబ్స్క్రైబ్ చేస్తే చాలు. లైక్ కూడా అవసరం లేదు, ఒక్క చిన్న సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏం వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ పెడతాను, మీ ఫేవరెట్ వీడియోస్గా పెడతాను. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ బాయ్స్, బాయ్.